to let's light our హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. మీరు తమ్నైల్లో చూసినట్టుగానే ఈరోజు మనము బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. దానికోసమే నేను ప్యాకింగ్ చేస్తున్నాను. ఇదేంటి అనుకుంటున్నారు కదా, ట్రావెలింగ్లో మన ట్రాలీ సూట్ కేసులు పాడవకుండా ఉండడానికి నేను ఈ పాలిథిన్ తెప్పించానండి. ఫ్లైట్లో పెట్టినప్పుడు నీట్గా ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళామనుకోండి, ఏ స్క్రాచెస్ అవి రాకుండా ఉంటాయి అనేసి నేను ఇవి తెప్పించి ఇలా ప్యాక్ చేశానండి మన లగేజ్నంతా. అలాగే కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ స్క్రాచెస్ అన్నీ వచ్చేస్తాయి, సూట్ కేసెస్ అన్నీ పాడైపోతాయి. ముందే ఫ్లైట్లో వాళ్ళు ఎలా పడితే అలాగ వేస్తారు కదండి. అందుకే ముందు జాగ్రత్త కోసం నేను ఇలాగ పాలిథిన్తో ర్యాప్ చేసేసుకున్నాను నా సూట్ కేసులు అన్నిటినీ. లగేజ్ అంతా నైటే ప్యాక్ చేసేసి మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామండి. మాకు మార్నింగ్ ఫ్లైట్ ఉన్నది. ఇంకా మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. అందుకే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు టు దేవ్ఘర్ అలాగా మేము ఫ్లైట్ని బుక్ చేసుకున్నాము. మీకు తెలిసిందే కదా, పిల్లలతో అంత ఈజీ కాదు. అందుకే నేను ఒక 2 అవర్స్ బిఫోరే నేను స్టార్ట్ అయిపోయాను ఇంటి నుంచి, ఫ్రీగా రిలాక్స్గా వెళ్ళొచ్చు అనేసి. వెళ్ళగానే అన్ని ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసేసుకొని చెక్ ఇన్ చేసేసుకొని లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా రిలాక్స్ అయిపోయామండి. మా పాపతో ఫ్లైట్ జర్నీ చేశాం, కానీ మా బాబు పుట్టిన తర్వాత ఇదే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. ఆ ఫ్లైట్స్ని చూసి వాడి ఎగ్జైట్మెంట్కి మేము చాలా హ్యాపీ అయిపోయాము. ఆ ఫ్లైట్స్ ఎందుకు అలాగ ఆగిపోయాయి, వాటికి బ్యాటరీస్ అయిపోయాయా, మనం బ్యాటరీ వేద్దామా ఆ ఫ్లైట్కి అని అడుగుతున్నాడు మా బాబు. ఇంకా వాడి ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ ఇంకా మా ఫ్లైట్ కోసం ఎదురు చూసుకుంటూ ఉన్నామండి ఎయిర్పోర్ట్లో. ఇంకా నేను మీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. నా ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెడుతున్న వీడియోస్ని మీరు చూస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా భయంగా స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ ఛానల్ని. కాకపోతే మీరు ఇచ్చే సపోర్ట్తోని నాకు చాలా వీడియోస్ చేయొచ్చనే ధైర్యం ఇచ్చారండి మీరు. ఇంకా మా ఫ్లైట్ అయితే వచ్చేసింది, వెళ్ళడానికి రెడీగా ఉంది. మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. మా చిన్నోడిని పట్టుకోవడం అయితే చాలా కష్టమైపోయింది. వాడు ఫ్లైట్ని ఫస్ట్ టైం చూశాడు కదా, వాడు ఇంకా గెంతుతానే ఉన్నాడండి ఆ ఫ్లైట్ని చూసి. ఇది ఏంటి, అది ఏంటి, ఎందుకు ఇంత పెద్దగా ఉన్నది, చిన్నగా ఉంటుంది కదా, ఇది ఎందుకు ఇంత పెద్దగా ఉంది అనేసి వాడి క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నాడు ఇంకా. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇది బెంగళూరులో దిగుతాము. బెంగళూరు నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నది దేవ్ఘర్కి. ల్యాండ్ అయ్యాక 1 అవర్ గ్యాప్ ఉందండి. ఆ 1 అవర్లో కొంచెం పిల్లలకి ఫ్రెష్ అప్ చేసుకొని ఏమన్నా తినబెట్టేసుకొని రెడీగా ఉండొచ్చు. మళ్ళీ మనము బెంగళూరు నుంచి దేవ్ఘర్కి ఇంకొక ఫ్లైట్ ఉంటుందండి. పిల్లలున్న పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. పిల్లలు ఎప్పుడు ఆకలి, ఎప్పుడు వాటర్ కావాలి అని అడుగుతారో అస్సలు తెలీదు. అందుకే నేనైతే ముందు జాగ్రత్తగా ఫుడ్ అయితే బుక్ చేసేసుకున్నాను ఫ్లైట్లో. వాళ్ళు మనకు ఫ్లైట్లోనే ఫుడ్ ఇచ్చేస్తారు, పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఫ్లైట్లో తినడానికి పన్నీర్ రోల్స్ అండ్ వెజ్ పులావ్స్ తీసుకున్నానండి. పిల్లలు పులావ్స్ అయితే ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో రోటీ తినమంటే వాళ్ళు ఎలాగొస్తుందో తెలీదు, తింటారా లేదో తెలీదు. అదే రైస్ అనుకోండి తినేస్తారనేసి వెజ్ పులావ్ అండ్ పన్నీర్ రోల్స్ తీసుకున్నానండి. పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది 1.5 అవర్ జర్నీ. సో పిల్లలు హ్యాపీగా రిలాక్స్గా తినొచ్చు అనిపించింది, తీసుకున్నాను, పిల్లలకు తినబెట్టేశాను. పెట్టడం అయిపోయింది. ల్యాండ్ అయ్యే టైం దగ్గరికి వస్తుంది. అప్పుడే మా దగ్గరికి క్యాబిన్ క్రూ వాళ్ళు వచ్చేసి, బాబు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడా అనేసి అడిగాడు. అవును అని చెప్పాను. సో మాకు అదొక చిన్న సర్టిఫికేట్ లాంటిది విత్ సమ్ ట్రీట్స్ ఇచ్చారండి పిల్లలకి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని చూసి. ఇంకా ఆలోపే బెంగళూరు వచ్చేసిందండి. ల్యాండ్ అయిపోయాము, కాసేపు వెయిట్ చేసాము, మళ్ళీ ఫ్లైట్ ఎక్కాము, ఇంకా దేవగర్లో కూడా ల్యాండ్ అయిపోయాము.
బెంగుళూరు అయితే వచ్చేసింది. ఇంకా మెల్లిగా ల్యాండ్ అయిపోయి కాసేపు ఫ్రెష్ అప్ అయిపోయి వెయిట్ చేసేలోపు మళ్ళీ ఇంకొక ఫ్లైట్ వచ్చేస్తుంది. అది ఎక్కేసి ఇంకా మనము దేవగర్‌కి రీచ్ అయిపోవచ్చండి. ఫ్రెష్ అయితే అయిపోయాము. మళ్ళీ బెంగుళూరు టు దేవగర్ ఫ్లైట్ వచ్చేసింది. ఎక్కేసాము. ఇంకా 1, 1½ అవర్ ఐ థింక్ 1½ అవర్‌లో మళ్ళీ మనము దేవగర్‌కి రీచ్ అయిపోతామండి. హమ్మయ్య! ఫైనల్లీ దేవగర్‌కైతే రీచ్ అయిపోయాము. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. మన హైదరాబాద్‌లోనే ఉన్నాయనుకున్నాను. దానికి మించి ఇక్కడ ఎండలున్నాయండి. ఇంకా లగేజ్ అంతా పిక్ చేసేసుకొని అక్కడే ఒక కౌంటర్ ఉన్నది. అక్కడే మనము క్యాబ్‌ని బుక్ చేసేసుకోవచ్చండి. ఇంకా మేము బుక్ చేసుకున్న హోటల్‌కి డైరెక్ట్ అందులోనే ఇంకా బయటికెళ్ళి ఏం వెతుకుతామనేసి ఎయిర్‌పోర్ట్‌లోనే క్యాబ్‌ని బుక్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. మేమైతే టెంపుల్ నుంచి 500 మీటర్స్ రేడియస్‌లోనే హోటల్‌ని బుక్ చేసుకోవాలని ప్లాన్ చేసుకొని ఒక హోటల్‌నైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకున్నామండి. అది మాకు 400 మీటర్స్ పడుతుంది టెంపుల్‌కి. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆ హోటల్‌కి రీచ్ అవ్వడానికి మాకు 1 అవర్ టైం పడింది. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది ఈ ప్లేస్‌కి వచ్చారో, ఆ బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నారో నాకు చెప్పండి. నేనైతే ఇది సెకండ్ టైం నా దర్శనము. మీరు బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి దేవగర్‌కి ఎలా వచ్చారు? ఫ్లైట్‌లో వచ్చారా? లేకపోతే ట్రైన్‌లో వచ్చారా? ఎలా వచ్చారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మన హైదరాబాద్ నుంచి అయితే ట్రైన్ అండ్ ఫ్లైట్ జర్నీ చేయొచ్చండి ఈజీగా. ట్రైన్ అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటది. ఇంకా మనకి టైం కన్వీనియంట్‌గా ఉంటదో లేదో తెలీదు. ఫ్లైట్ అయితే ఈజీగా 1 డే అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం మేము ఇంట్లో నుంచి. ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ 2:33 అయిపోయిందండి. చూస్తున్నారు కదా! మా పిల్లలైతే ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. అసలు అలసిపోలేదు. పడుకున్నారు ఫ్లైట్‌లో. దిగేసరికి యాక్టివ్‌గా ఉన్నారింకా. మార్నింగ్ నేను ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మీకు చూయించాను కదండీ! మన సూట్‌కేస్‌లకి నేను మంచిగా ర్యాప్ చేశాను అనేసి. ఇప్పుడు చూడండి నా సూట్‌కేస్‌లు ఎలాగైపోయాయో. ఎంత డర్టీ అయిపోయాయో చూడండి. నాకనిపించింది నేను చాలా మంచి పని చేశాను. ఈ పాలిథీన్ ఏసేసి. లేకపోతే ఈ డస్ట్ అంతా మన సూట్‌కేసెస్‌కి పట్టేసేది అనేసి. ఫైనల్లీ హైదరాబాద్ నుంచి దేవగర్‌కి అయితే రీచ్ అయిపోయామండి. హోటల్ అయితే చాలా బాగుంది. రూమ్ చిన్నగా ఉంది. కానీ ఓకే మనకి టెంపుల్‌కి దగ్గరలో దొరికింది. అదే కదా మనకు కావాలి. ఈజీగా వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నది. వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు టెంపుల్‌కి. నాకైతే చాలా నచ్చింది రూము. ఓకే వీడియో చాలా లెంతీ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అప్పటి వరకు టేక్ కేర్. బై బై. సీ యూ.